హలో అండి, నేను మీకు ఈ వీడియోలో క్యాబేజ్ పకోడా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. అందుకోసం నేను ఇక్కడ 1/2 కేజీ క్యాబేజ్లో హాఫ్ తీసుకొని అది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. చాలా చిన్న చిన్న పీసెస్ స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి, బ్లాక్స్ లాగా. కట్ చేసుకున్న తర్వాత వీటిని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. నీట్గా క్లీన్ చేసుకొని వీటిని ఒక 15 to 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి, నీళ్ళంతా ఆరిపోయే వరకు. ఆరిపోయిన క్యాబేజ్ని తీసుకొని అందులోకి కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా వీటిని కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఒక 10 మినిట్స్ దీన్ని పక్కన పెట్టుకుంటే క్యాబేజ్లో నుంచి నీళ్ళు ఊరి మసాలాస్ తోటి కలిసిపోతుందండి క్యాబేజ్ అంతా. అలా ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇప్పుడు ఈ ఊరిన నీళ్ళల్లోనే పిండి వేసుకొని కలుపుకోనండి. ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. ఇందులో నేను శనగపిండి యాడ్ చేస్తున్నాను. కొద్దిగా వేసుకుంటూ మనము కలుపుకోవాలి, గట్టిగా కలిపేసుకోవాలి. ఆ వాటరే సరిపోతాయి. మనం పకోడీ పిండి ఎట్లయితే తడుపుకుంటామో అలా తడిపేసుకోవాలి. దీన్ని తడుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని మనం పకోడీని ఎలానైతే వేసుకుంటామో అలా వేసుకోవాలి. ఫస్ట్లో పెద్ద మంట మీద వేసుకోవాలండి. పెద్ద మంటలో వేసుకుంటే అవి బ్రేక్ అవ్వవు. పెద్ద మంట వేసుకున్న తర్వాత మనం మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. పకోడీలను ఎర్రగా కాల్చుకోవాలి. పకోడీలు మంచిగా కాల్చుతుంటేనే టేస్టీగా ఉంటాయండి. బాగా కాలితేనే పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయండి పకోడీలు. చాలా సింపుల్ మెథడ్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి. చూసారా బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఎలా ఉన్నాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.